వర్షం జోరుగా కురుస్తుంది. రాత్రి 11 గంటలు దాటింది. ఒక చిన్న ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఓ ముసలావిడి బెంచ్‌పై కూర్చొని ఏడుస్తుంది. ఆమె కళ్ళల్లో భయం, గుండెల్లో బాధ. దేవుడా! నా ఇద్దరు కొడుకులను మళ్ళీ ఒకటిగా చూడకపోతే నా ప్రాణం తీసుకో అని చేతులు జోడించి ప్రార్థించింది. ఆమె పేరు సీతమ్మ. ఈ రోజు ఆమె ఇలా ఒంటరిగా ఏడవడానికి కారణం ఏమిటి? ఈ కథ 25 సంవత్సరాల క్రితమే మొదలయ్యింది. సీతమ్మ భర్త రామయ్య ఒక చిన్న రైతు. 5 ఎకరాల పొలం, చిన్న ఇల్లు, ఇద్దరు కొడుకులు. పెద్దవాడేమో సూర్య, చిన్నవాడు కార్తీక్. డబ్బు ఎక్కువ లేకపోయినా వారి ఇంట్లో ప్రేమ మాత్రం అపారంగా ఉండేది. ప్రతి ఉదయం నలుగురు కలిసి అల్పాహారం చేసేవారు. సాయంత్రం పొలం పనులు ముగిశాక ఇంటి ముందర కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకునేవారు. ఒకరోజు రామయ్య ఇద్దరు కొడుకులను చూసి ఇలా అన్నాడు. డబ్బు సంపాదించడం గొప్ప కాదురా, కుటుంబాన్ని కాపాడుకోవడం గొప్ప. ఆ మాట అప్పుడు పిల్లలకు అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సూర్య డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్ళాడు. కార్తీక్ మాత్రం తండ్రితో కలిసి పొలం చూసుకునేవాడు. ఒకరోజు అనుకోకుండా రామయ్యకు గుండెపోటు వచ్చింది. ఆయన చివరి మాట, మీ ఇద్దరూ ఎప్పుడు విడిపోవద్దని చెప్పి శాశ్వతంగా కన్నుమూశాడు. ఆ రోజు నుంచి ఆ ఇంటి ఆనందం నెమ్మదిగా తగ్గిపోయింది. తల్లి ఇద్దరిని కలిపి ఉంచాలని ఎంత ప్రయత్నించినా కాలం మాత్రం మరో పరీక్షకు సిద్ధమవుతుంది. రామయ్య చనిపోయి 6 నెలలు గడిచింది. సీతమ్మ తన బాధను బయటకు చూపించేది కాదు. కానీ ప్రతి రాత్రి భర్త ఫోటో ముందు కూర్చొని నిశ్శబ్దంగా కన్నీరు పెట్టుకునేది. ఒకరోజు పెద్ద కొడుకు సూర్య ఊరు నుంచి పట్టణానికి తిరిగి వెళ్లే ముందు అన్నాడు, అమ్మా, మన పొలం అమ్మేస్తే నాకు నగరంలో వ్యాపారం పెట్టుకోవచ్చు. మన జీవితమే మారిపోతుంది. ఆ మాట విన్న కార్తీక్ ఒక్కసారిగా కోపంతో లేచాడు. అన్నయ్య, నాన్న ఈ పొలం కోసం జీవితాంతం కష్టపడ్డారు. ఈ నేల మనకు ఆస్తి మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకం కూడా. సూర్య చిరునవ్వు నవ్వాడు. జ్ఞాపకాలతో కడుపు నిండదు కార్తీక్. ఆ మాట కార్తీక్ గుండెల్లో బాణంగా గుచ్చుకుంది. సీతమ్మ ఇద్దరిని శాంతింపజేసింది. మీ నాన్న చివరి కోరిక మీరు విడిపోకూడదని. ఇద్దరూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక వ్యక్తి సూర్య దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు, నీ తమ్ముడు నిన్ను మోసం చేస్తున్నాడు. పొలం మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని చూస్తున్నాడు. ఆ మాట అబద్ధమే. కానీ అనుమానం మనసులోకి వచ్చిన తర్వాత నిజం వినిపించదు. అదే సమయంలో ఇంకొక వ్యక్తి కార్తీక్ దగ్గరికి వెళ్ళి, నీ అన్న పట్టణంలో అప్పుల్లో ఉన్నాడు. ఆ అప్పులు తీర్చడానికి పొలం అమ్మేయాలనుకుంటున్నాడు అనేసి అన్నాడు. ఇప్పుడు ఇద్దరి మనసుల్లోని ఒకే భావన, నా అన్న నన్ను మోసం చేస్తున్నాడు. ఆ ఆదివారం గ్రామ పెద్దల ముందు ఇద్దరూ గొడవ పడ్డారు. నాకు నా వాటా కావాలి అని సూర్య గట్టిగా అన్నాడు. నీకు డబ్బే ముఖ్యం, నాకు నాన్న జ్ఞాపకం ముఖ్యం అని కార్తీక్ అరిచాడు. గ్రామం అంతా చూస్తుండగా ఇద్దరు అన్నదమ్ములు ఒకరిపై ఒకరు తీవ్రమైన మాటలు మాట్లాడుకున్నారు. ఆ మాటలు విన్న సీతమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా మరుసటి ఉదయం సీతమ్మ ఇంటి ముందు ఒక 12 ఏళ్ల బాలుడు నిలబడ్డాడు. అతని పేరు చిన్ని. రామయ్య బతుకున్నప్పుడు పొలంలో పనిచేసే రంగయ్య మనవడు. అమ్మమ్మ, తాతయ్య చనిపోయే ముందు ఈ కవర్ను నాకు ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు సీతమ్మకు ఇవ్వు అని చెప్పాడు. సీతమ్మ ఆశ్చర్యంగా కవర్ తీసుకుంది. అది పాతబడిపోయి ఉంది. లోపల రామయ్య చేతిరాతలో ఒక ఉత్తరం, ఇంకో చిన్న తాళం చెవి ఉన్నాయి. ఆమె చేతులు వణికాయి. అప్పుడే సూర్య, కార్తీక్ కూడా అక్కడికి వచ్చారు. ఏమైందమ్మా అని ఇద్దరు ఒకేసారి అడిగారు. సీతమ్మ నెమ్మదిగా ఉత్తరం తెరిచింది. నా ప్రాణమైన సీతమ్మకు, నా ఇద్దరు కొడుకులకి ఈ ఉత్తరం. మీరు చదివే సమయానికి నేను ఈ మధ్య ఉన్నాను. కానీ నా మాట మాత్రం మీతోనే ఉంటుంది. సూర్య, నువ్వు తెలివైన వాడివి. కార్తీక్ నీ మంచి మనసున్న వాడివి. మీ ఇద్దరు కలిసి ఉంటే ఈ కుటుంబాన్ని ఎవరూ ఓడించలేరు. పొలం పంచుకుంటే భూమి 2 ముక్కలవుతుంది. కానీ మీ హృదయాలు పంచుకుంటే మీ తల్లి ప్రాణం 1000 ముక్కలవుతుంది. ఈ మాటలు చదువుతుండగా సీతమ్మ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కానీ సూర్య మాత్రం ఇంకా గట్టిగా నిలబడ్డాడు. నాన్న మాటలు గొప్పవే, కానీ జీవితం భావోద్వేగాలతో నడవదు. ఆ మాట వినగానే కార్తీక్ కోపంతో బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం భారీ వర్షం. కార్తీక్ పొలం దగ్గర ఉన్నాడు. వర్షం నీరు కాలువను నింపేసింది. అంతలో పక్కగా మనకు చెందిన ఒక చిన్న అమ్మాయి జారి వరదలో పడిపోయింది. అన్నా, కాపాడండి అని ఆమె కేక వేసింది.
కార్తీక్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వరదలోకి దూకాడు. అమ్మాయిని బయటకు తోశాడు. తను తానే ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ విషయం గ్రామమంతా తెలిసిపోయింది. సీతమ్మ గుండె ఆగినంత పని అయింది. అప్పుడే సూర్యకి ఫోన్ వచ్చింది. "నీ తమ్ముడు వరదలో కొట్టుకుపోయాడు." ఆస్పత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. డాక్టర్ బయటకు వచ్చి ఫైల్ చూస్తూ అన్నాడు, "రోగికి వెంటనే జీరో నెగటివ్ రక్తం కావాలి. ఇది చాలా అరుదైన రక్త గ్రూప్." గ్రామస్తులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరూ ఆ బ్లడ్ గ్రూప్ వారు కాదు. అప్పుడే నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యని చూసి అడిగింది, "మీ బ్లడ్ ఏ గ్రూప్" అని. "ఓ నెగిటివ్" అని సూర్య చెప్పాడు. "అయితే వెంటనే రండి. మీ రక్తమే మీ తమ్ముని ప్రాణాన్ని కాపాడగలదు." ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా సూర్య రక్తదానం చేశాడు. రక్తమిస్తున్న క్షణంలో అతని కళ్ళ ముందు చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగాయి. చిన్నప్పుడు కార్తీక్ పడిపోయినప్పుడు తనే ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లడం, ఇద్దరూ ఒకే ప్లేట్లో భోజనం చేయడం, తండ్రితో కలిసి పొలంలో పరుగులు తీయడం. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చిన కొద్ది సూర్యల కళ్ళలో నీళ్లు ఆగలేదు. కొన్ని గంటల తర్వాత డాక్టర్ చిరునవ్వుతో బయటకు వచ్చాడు. "ఇప్పటికీ ప్రమాదం తప్పింది." ఆ మాట వినగానే సీతమ్మ చేతులు జోడించి దేవుడికి నమస్కారం చేస్తుంది. సూర్య నిశ్శబ్దంగా గోడకు ఆనుకుని కూర్చొని ఏడ్చాడు. మరుసటి రోజు కార్తీక్‌కు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి వెంటనే తల్లి కనిపించింది. ఆ తర్వాత అన్న కనిపించాడు. సూర్య నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి, "నన్ను క్షమించురా. ఆస్తి కోసం నేను నా కుటుంబాన్ని కోల్పోయే స్థితికి వచ్చాను" అని ఏడుస్తూ తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు. కార్తీక్ కూడా కన్నీళ్లో నీళ్లు తుడుచుకుంటూ, "అన్నయ్య, తప్పు నాదే. నాది కూడా ఉంది. మన మధ్య ఈ అనుమానాలు రావడానికి నేను కారణమే" అన్నాడు. ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న వారందరి కళ్ళల్లో చెమ్మగిల్లాయి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సీతమ్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషంగా జీవించేవారు. అలాగే సూర్య, కార్తీక్ కూడా వాళ్ళ మధ్య ఉన్న అనుమానాలన్నీ పోయి ఇద్దరూ మంచిగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించసాగారు. అలాగే మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని కథలు కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.